వెంకటేశాయ నమః. ఓం నమో చెన్నకేశవనామ్నే నమః. ఓం నమో సిద్ధేశ్వరాయ నమః. అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనేక రూపాలతో మనకు దర్శనమిచ్చేటటువంటి వైనాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఎంతమంది భాగవతోత్తములను ఉద్ధరించాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాంటి భాగవతోత్తములందరినీ ఉద్ధరించినటువంటి పరమాత్మ నేడు మన కళ్ళ ముందు చెన్నకేశవ స్వామి అనేటటువంటి పేరుతో, సిద్ధేశ్వర స్వామి అనేటటువంటి పేరుతో శివకేశవులకు అభేదము అనేటటువంటి ఒక వైనాన్ని మనం ఇక్కడ ప్రత్యక్షంగా గమనించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ యొక్క అద్భుతాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. కనుక పవిత్రతలోకెల్లా అతి పవిత్రమైనటువంటిది ఏంటి అంటే, ఏ ద్రవ్యాలనైనా సరే మనం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇదిగో స్వామి, ఈ ద్రవ్యం నా మనస్సు ఇంత పవిత్రంగా ఉంది అని ఒక లెక్కాచారం కోసం, ఆ పవిత్రతలో ఆ కొలత కోసం తీసుకుని వస్తారనమాట. కొబ్బరి నీళ్ళు ఇంత పవిత్రంగా ఉన్నాయి అని చెప్పడానికి వీలుగా, ఇదిగో నా మనసు ఇంత పవిత్రంగా, ఇంత శుద్ధీకరణగా ఉన్నది అని చెప్పుకోవడానికి వీలుగా కొబ్బరి నీళ్ళను మనం చూపిస్తాం. అదేవిధంగా తులసీ దళాలను కావచ్చు, పుష్పాలను కావచ్చు, రకరకాలైనటువంటి పూజా ద్రవ్యాలను కావచ్చు, వీటన్నిటిని కూడా నా మనస్సు ఇంత పవిత్రతతో ఉన్నది అని చెప్పడానికి మాత్రమే అంత పవిత్రమైనటువంటి పరిమళ ద్రవ్యాలతో కూడినటువంటి పదార్థాలతో స్వామివారికి అర్చన చేయడం ఆనవాయితీ అన్నమాట. అట్లాంటి విషయ వ్యవహారాల జోలికి వెళితే కనిపించే ప్రతి వాటిలో కూడా భగవంతుని తత్వం ఏ విధంగా ఉన్నది అని ప్రతి విషయంలోనూ ఆధ్యాత్మిక కోణాన్ని జోడించినప్పుడు మాత్రమే అసలైనటువంటి భగవంతుని యొక్క స్పృహ మనలో మెదులుతూ ఉంటుంది. కనుక సిద్ధేశ్వర స్వామి తాళ్ళపాక నుండి ఎంత గొప్పగా మనకు అత్యద్భుతమైనటువంటి కైంకర్య నిష్ఠాగరిష్టమైనటువంటి ఈ యొక్క పుష్పయాగము అంటేనే అన్ని రకాలైనటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక పులకింత కలిగేటటువంటి ఒక అద్భుతం అన్నమాట. కాబట్టి ఈ యొక్క పులకింతను మనం నేరుగా దర్శిస్తూ ఉన్నాం. అంటే అటు శివుడు, అటు శివతత్వాన్ని, ఇట్లు వైష్ణవ తత్వాన్ని రెండింటినీ కూడా మనం కలగలిపి చూస్తూ ఉన్నాం ఒకే చోట, ఒకే వేదిక మీద. ఇది చాలా అరుదైనటువంటి సమాచారం. అట్లాంటి అరుదైనటువంటి సమాచారాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ప్రపంచానికి ఈ యొక్క అద్భుతాన్ని చూపించడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉంటే మనం ఎంతగానో రుణపడి ఉన్నామని అర్థమవుతూ ఉన్నది. కనుక ఎప్పటికప్పుడు ఈ కైంకర్య నిష్ఠాగరిష్టమైనటువంటి స్థితులన్నీ కూడా మన మానసిక శుద్ధి కోసం, వృద్ధి కోసం, ఎదుగుదల కోసం, అనేక రకాలైనటువంటి ఆత్మానంద సౌందర్యాన్ని పెంచుకునేటందుకోసం ఉన్నాయని మనం గ్రహించగలగాలి ఎప్పుడు కూడా. కనుక దేవుడు ఉన్నది ఒక్కటే తత్వము, ఏకం సత్ విప్ర బహుదా వదంతి అన్నట్లుగా పండితులు ఒక్క సత్యాన్ని అనేక రకాలుగా చెబుతూ ఉన్నారు. ఆ అనేక రకాలుగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఉన్న ఒక్కదాన్ని అంటే వారి కోణంలో వాళ్ళు చెప్పడం, వారి కోణంలో దర్శించినటువంటి కోణాన్ని ప్రకటించడం, ఇదంతా మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. కనుక రకరకాల పుష్పాలు, ఒక పుష్పజాతికి సంబంధించినటువంటి ఒక పరిమళాన్ని మనం తీసుకున్నట్లయితే మనకు దేవతా వృక్షాల దగ్గర నుంచి, దేవతా పుష్పాల దగ్గర నుంచి, పారిజాతం దగ్గర నుంచి, సౌగంధిక పుష్పం దగ్గర నుంచి, తామర పువ్వుల దగ్గర నుంచి మనం అన్నిటినీ కూడా పరిశీలన చేస్తే సృష్టిలో అనంతమైనటువంటి పుష్పజాతికి సంబంధించినటువంటి పూలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. కానీ పరమాత్మకు మానసిక స్థితికి తగ్గట్టుగా ఉండేటటువంటి పువ్వులు కొన్ని ఉంటాయి. అలాగా మన మనస్సును ప్రేరేపింపజేసేటటువంటి, ఉదాహరణకు మల్లె పువ్వులు. స్వామి, ఇంతటి పరిమళ భరితమైనటువంటి నా మనస్సు అని చెబుతూ, ఇంతటి స్వచ్ఛమైన తెల్లటి మనస్సు కలిగినటువంటి నా మనస్సుతో కూడినటువంటి, మనస్సుకు సంకేతంగా ఉన్నటువంటి మల్లె పువ్వులు అని మల్లె పువ్వులతో పోలుస్తాం. అట్లాగా ఒక జాతికి సంబంధించినటువంటి పువ్వులను అలా పోల్చినప్పుడు అలా ప్రతి పువ్వు కూడా ఒక పోటీతత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. స్వామి, నన్ను దీనికి వినియోగించుకో. పరమాత్మ, ఇదిగో నీ కోసం జన్మించినటువంటి ఒక పువ్వును, నీ కోసం నేను ఈ జన్మను తీసుకొని వచ్చినటువంటి ఒక పుష్పాన్ని అని మనం అనుకుంటూ ఉంటామన్నమాట. కాబట్టి శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వార్ల పుష్పయాగాన్ని ఒకే వేదిక మీద మనం చూస్తూ ఉన్నాం. తాళ్ళపాకలో సిద్ధులు అంటే ఏంటి, అసలు ఆ సిద్ధత్వం అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే మనకు అనేక రకాల వైనాలు కనిపిస్తాయన్నమాట. అంటే నవనాద సిద్ధులు అనేటటువంటి వారన్నమాట. నవనాద సిద్ధులు అంటే
అక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు శ్రీనివాస మంగాపురం తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురంను సిద్ధకుటి అనేటటువంటి వారు ఒకప్పుడు. అలాగే కడప జిల్లాలో సిద్ధవటం అనేటటువంటి ఒక గొప్ప ప్రాంతం కూడా కలదు. అదేవిధంగా ఆ వైద్యులు ఆ నవనాథ సిద్ధులు చేసేటటువంటి అద్భుతాలు ఏంటివని మనం ప్రదర్శించినట్లయితే, వారిలోకి మనం పరకాయ ప్రవేశం చేసినట్లయితే వైద్యులు, మంత్రసిద్ధులు, తర్వాత అనేక రకాలైనటువంటి విన్యాసాలు, అష్టసిద్ధులు, వీటన్నిటిని కూడా వాళ్ళు అనుసరించేటటువంటి వారు. కనుక నవనాథ సిద్ధులు అనేటటువంటి వారు అప్పట్లో మనం చూస్తూ ఉండేటటువంటి వారు. అంతేగాక చెన్నకేశవ స్వామి, చెన్ను అంటే అందం, అందమైనటువంటి ఒక దేవతా స్వరూపము. అనేక రకాలుగా సౌరిరాజన్ పెరిమాల్ అనేటటువంటి తమిళనాడులో ఒక అద్భుతమైనటువంటి విగ్రహం ఉన్నది. ఆ చెన్నకేశ్వర స్వామి యొక్క విధి విధానాలను, చెన్నకేశవుని యొక్క ఆ వైభవాన్ని మనం గమనించినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక రాష్ట్రంలో కూడా చెన్నకేశవుని యొక్క ఆలయాలు ఎన్నో ఉన్నాయన్నమాట. కనుక చెన్నకేశవుడు అనేక రకాలైనటువంటి ఒక వైనంతో, వైష్ణవ తత్వంతో, రకరకాల అర్చక విధానాలతో, వైదిక గమనాలతో పూజా విధులను నిర్వహించుకుంటూ ఉన్నటువంటి దేవతా స్వరూపం. అందుకే ఎన్నో విరివిగా ఉన్నాయన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లోనే చెన్నకేశవ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగానే కడప జిల్లా తాళ్ళపాక, రాజంపేటకు సమీపంలో ఉండేటటువంటి తాళ్ళపాక అనేటటువంటి దివ్యమైనటువంటి గ్రామంలో స్వామివారు ఎంతో వైభవోపేతంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అంటే అన్నమాచార్యుల వారు ఎన్నో రకాలుగా ఎన్నో కీర్తనలో వైష్ణవ తత్వాన్ని తెలియజేశారు. ఆ రకంగా కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. ఆ రకంగా కీర్తనలు ఎన్నో రాసి చక్కగా భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందినటువంటి వారు అన్నమాచార్యుల వారు. అదిగో తిలకించండి, శైవతత్వమంతా ఇమిడి ఉండేటటువంటి శివతత్వాన్ని ఒక్కసారి మనం తెలుసుకున్నట్లయితే శివకేశవులకు అభేద స్థితిగా మనకు గోచరిస్తూ ఉంది. శివుడు, శివ అనే శబ్దమే శుభాకారాన్ని కలిగించేటటువంటి వాడు. శివ అంటే శుభము అని అర్థం. అలాంటి శుభాకారుడైనటువంటి పరమాత్మ ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడో మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి పరమాత్మ ఎన్నో వైభవాలతో, ఎన్నో అలంకరణలతో ఎప్పుడూ కూడా తేలియాడుతూ ఉన్నటువంటి వాడు. దేవతామూర్తుల చేతే పొగడబడేటటువంటి వాడు, అర్చింపబడేటటువంటి వాడు పరమాత్మ. కావున పేర్లు రెండు రకాలుగా ఉన్న తత్వం ఒకటే. భగవంతుడు అనేటటువంటి నియమానికి కట్టుబడి ఉన్నటువంటి తత్వం ఒకటే. కావున రెండుగా కనిపించే ఒక్క దైవత్వం అని మనం ఇక్కడ అంగీకరించక తప్పదు. కాబట్టి ఆ గ్రామస్తులందరూ కూడా ఎంతో నిష్ఠతో మన ఇంటి వేడుక అన్నట్లుగా విచ్చేసినటువంటి వైనాన్ని, ఆ మహిళా శక్తిని ఒక్కసారి మనం దర్శించినట్లయితే ఆ నిష్ఠకు, ఆ యొక్క అనుభూతికి మనందరం కూడా ఎంతగానో గౌరవించాల్సిందే. ఎందుకంటే భక్తి అనేది చిన్న పెద్ద వయసు తేడా, ఆడ మగ ముసలి ముతక అనేటటువంటి భేదాలతో ఉండదు. అనేక రకాలుగా అనేక మందిని ఆకర్షించేటటువంటి పరమాత్మ స్థితి, పరమాత్మ వైనం, పరమాత్మ లీలలు ఏ విధంగా గోచరిస్తాయి అంటే సృష్టి అంతా కూడా విలాసభరితంగా గోచరిస్తాయి. అవి మనం పట్టుకున్నప్పుడే గోపికా విలాసము అంటారు. ఆ గోపికా విలాసము అంటే అది ఎంతో సౌందర్యవంతమైనది. అందుకనే దాన్ని మధుర భక్తి అంటూ ఉంటారు. కావున గోపికలకు శ్రీకృష్ణునికి ఉండేటటువంటి ఆ తత్వాన్ని మధుర భక్తిగా పోలుస్తారన్నమాట. కాబట్టి భగవంతునితో కూడినటువంటి ఆ సఖ్యత చనువు తీసుకుంటుందన్నమాట. కాబట్టి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అనేటటువంటి పదాన్ని వాడడం, ఏమే అమ్మవారి పైన రాసేటటువంటి కీర్తనల కూడా ఏమే పోవే అనేటటువంటి రావే రావే బంగారు తనయే అనే ఆ వే అనేటటువంటి పదాలు కూడా వాడుతూ ఉన్నారు. ఎందుకట్లా అని అంటే అది ఆ చనువు ఉంటుంది. పరమాత్మకు బిడ్డలకు మధ్య ఉండేటటువంటి చనువు ఆ రకంగా ఉంటుందన్నమాట. కనుక అలాంటి పదప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఓం భువరిధి సామాని సువరిధి యజోగుంషి మహరిధి బ్రహ్మ
ब्रह्मणा वाव सर्वे वेदामहीयन्ते भूरिति वै प्राणः भुव इत्यपानः सुवरिति व्यानः मा इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणामहीयन्ते तावा एताश्चतस्रश्चतुर्धा चतस्रश्चतस्रो व्याहृतयः तायो वेदा स वेद ब्रह्मा सर्वेऽस्मै देवा परिमावहन्ति स य एषोऽन्तर्हृदयाकाशः तस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके एतस्तमैवावलम्बते समर्चसा
ప్రియంజనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్తే ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. శివకేశవులను ఒకే వేదిక మీదికి తీసుకుని వచ్చి అత్యద్భుతమైనటువంటి సుందరమైనటువంటి మనోహరమైనటువంటి ఈ దృశ్య కావ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళించేటటువంటి ఆ దివ్యమంగళాకార స్వరూపులనిద్దరినీ కూడా మనం దర్శిస్తూ ఉంటే సతీపతులు ఇద్దరినీ కూడా చక్కనైనటువంటి ఒక జోడిని, అంటే అపురూపమైనటువంటి జంట అని చెప్పడానికి వీలుగా ఉన్నటువంటి ఆ అన్యోన్యతకు చిహ్నంగా ఉన్నటువంటి ఆ యొక్క ఇరు జంటలను కూడా చూస్తూ ఉంటే అత్యద్భుతమైనటువంటి రెండు కన్నులు చూడడానికి రెండు కన్నులు చాలలేవు అన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క చెన్నకేశ్వర స్వామిల వారి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని, అదేవిధంగా అటు సిద్ధేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని రెండింటినీ జోడించి మనసొక మాలగా మారి, పరమాత్మ నీకోసం నేను వడ్డీ ప్రవర్తిస్తూ ఉన్నాను, నా అహంకారాన్ని మొత్తం కూడా జీరో చేసుకుని నీ వైపుగా వస్తూ ఉన్నాను అని చెప్పడానికి మన యొక్క అహంకారం ఏమాత్రం అడ్డు రాదు. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నాము అంటే ఖచ్చితంగా మన అహంకారమే, ఏదో ఒక మూలన మన అహంకారమే మనకు బదులు చెబుతూ ఉంటుంది. ఇదిగో నీ అహంకారం వల్లనే నీ ఇబ్బందులు, నీకు కష్టాలు, నీకు దుఃఖాలు. అందుకని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుని పరమాత్మను ఆరాధనాపూర్వకంగా చేస్తే అప్పుడు అది భగవంతునికి పూర్తి స్థాయిలో చేరుతుందన్నమాట. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాని అనేటటువంటి వాడికి రాగద్వేషాలు కానీ, రాత్రి పగలు కానీ, ఆడమగ కానీ
ఈ రకమైన కష్టము సుఖము నష్టము కానీ ఇలాంటివేవి ద్వంద్వాలేవి పనిచేయవు. అలాంటి స్థితితో ఆరాధనాపూర్వకమైనటువంటి మనసును సిద్ధపరచుకోవాలి అని చెప్తా ఉంది భగవద్గీత. కాబట్టి ఇదే విషయాన్ని వైదికంగా మనం జోడించి మాట్లాడుకుంటే మనలో ఉన్నటువంటి ఇంద్రుణ్ణి వృద్ధి చేసుకోవాలి అని ఋగ్వేదం చెబుతూ ఉన్నది. అదేవిధంగా మరుత్తులు, పూషాదేవతలు, వరుణదేవుడు వీళ్ళందరూ కూడా శరీరంలో వృద్ధి చెందుతూ ఉంటారంట. కాబట్టి వాళ్ళను వృద్ధి చేసుకొనిము అని చెబుతూ ఉన్నది. జీవులందరికీ కూడా ఒక సందేశాత్మకమైనటువంటి బుద్ధి. మరి అలాంటి సందేశాన్ని మనం ఎలా స్వీకరించాలి అని అంటే పరమాత్మ ఎప్పుడు కూడా పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. పలకడానికి సిద్ధంగా ఉన్నవాడిని మనం ఏం చేయాలి? పిలవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి పరమాత్మ ఎప్పుడు కూడా మన కోసమే ఒక బిడ్డలను వాత్సల్యభరితంగా ఏ విధంగా అనుగ్రహించాలో మనకు ఆ విధంగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవుల దశలో ఉన్నటువంటి మనందరం కూడా పరమాత్మ కోసం అంతే మన జన్మను ఒడ్డి ప్రవర్తించాలి. మనం ప్రతి క్షణము కూడా మృత్యువుకు దగ్గరగా వెళ్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రతి క్షణాన్ని కూడా ఎంతో అందంగా ప్రేమతో పరమాత్ముని వైపు భక్తితో ఆరాధనాపూర్వకంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అదిగో అత్యద్భుతమైనటువంటి ఆ యొక్క దివ్యమంగళాకార స్వరూపుణ్ణి ఆ యొక్క దివ్య కైంకర్యాలలో ఒకటైనటువంటి ఈ పుష్పయాగ మహోత్సవంలో తిలకిస్తూ ఉన్నటువంటి ఈ వైనంలో హారతిని ఒక్కసారి కళ్ళకు తీసుకున్నంత మాత్రం చేతనే పరమాత్మ జ్యోతి స్వరూపంగా గోచరించేటటువంటి విధానాన్ని మనం దర్శించవచ్చు. అంతేగాక పరమాత్మ ఎన్ని రకాలుగా ఉంటాడు అంటే అనేక రకాలుగా ఉంటాడు. మరి ఇన్ని పువ్వులతో ఆరాధన అవసరమా? ఇన్ని రకరకాల పుష్ప విశేషాదులతో అలంకరించడం అవసరమా అంటే మన భక్తి పరాకాష్ఠకు చేరుకునేటటువంటి విధానంలో భగవంతునికి భక్తికి ఆ యొక్క విధానమైనటువంటి భగవంతునికి భక్తునికి అనుసంధానపరిచేటటువంటి ద్రవ్యాలు అంటే ఇవి మంత్ర సంప్రోక్షపూరితము. అంటే సంప్రోక్షణ పద్ధతితో వాటిని శుద్ధీకరణ చేసి పరమాత్మకు నివేదనాపూర్వకంగా సమర్పిస్తారు. అప్పుడు మాత్రమే అది దివ్యమైనటువంటి ఒక వస్తువుగా మారుతుంది. అలాంటి వస్తువుగా మన మనస్సును మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే భగవంతుడు మనకు అనేక రకాలుగా దర్శనం ఇవ్వడానికి సిద్ధపడతాడనమాట. అందుకనే ఆ పరమాత్మ ఏ విధంగా దర్శనం ఇవ్వడానికి పూనుకుంటున్నాడు అని అంటే చనుదెంచెన్ ఘనుడడ్లవాడే హరిపద్యం గంటిరే లక్ష్మీ శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్నననే తెంచె నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి దురవస్థావక్రికిం జక్రికిం. ఆహా, గజరాజు కష్టాన్ని తొలగించడానికి ఆకాశంలో వెళుతున్న విష్ణువును చూచి దేవతలు అదిగో మహనీయుడైనటువంటి విష్ణువు వస్తున్నాడు, అతని వెనుకనే లక్ష్మీదేవి వస్తున్నది చూడండి, అదే శంఖధ్వని, అల్లదే చక్రం, అదిగో గరుడు వెంట వస్తూ ఉన్నాడు అనుకుంటూ నారాయణునికి నమస్కారం అంటూ నమస్కారం చేసినటువంటి వైనాన్ని మనం గ్రహించగలిగినట్లయితే గమనించగలిగినట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా బిడ్డల పట్ల ఏ విధంగా వాత్సల్యంతో ఉంటారో తల్లిదండ్రులు ఆ విధంగా భగవంతుడు వాత్సల్యంతో మనందరి పట్ల ఉంటారు అని చెప్పడానికి ఇదొక పెద్ద తార్కాణమైనటువంటి వ్యవహారం. కనుక శివకేశవులను ఒకే వేదిక మీద మనం దర్శిస్తూ సాక్షాత్తు పరమాత్మ అనేక రూపాలతో ఉన్నటువంటి ఒక్క పరమాత్మ అని మనం భావించేటట్లు వీలుగా మనకు ఈ దృశ్యం కనిపిస్తూ ఉన్నది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ. ఇజ్యమానా భూత్యే భూత్యా ఇజ్యమానే జ్యమానా భూత్యా ఇంధ ఇంధే భూత్యా ఇజ్యమానే జ్యమానా భూత్యా ఇంధే భూత్యా ఇంధ ఇంధే భూత్యే భూత్యా ఇంధే వసీయాన వసీయానింధే భూత్యే భూత్యా ఇంధే వసీయాన ఇంధే వసీయాన్ వసీయానింధ ఇంధే వసీయాన్ భవతి భవతి వసీయానింధ ఇంధే వసీయాన్ భవతి
वसीयान् भवति भवति वसीयान् वसीयान् भवति संवत्सरस्य संवत्सरस्य भवति वसीयान् वसीयान् भवति संवत्सरस्य भवति संवत्सरस्य संवत्सरस्य भवति भवति संवत्सरस्य परस्तात् परस्तात् संवत्सरस्य भवति भवति संवत्सरस्य परस्तात् संवत्सरस्य संवत्सरस्य भवति परस्तात् परस्तात् भवति भवति परस्तात् अग्नये 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 परस्तात् संवत्सरस्य संवत्सरस्य परस्तात् अग्नये संवत्सरस्येति संवत्सरस्य परस्तात् अग्नये अग्नये परस्तात् परस्तात् अग्नये व्रतपदये व्रतपदये अग्नये परस्तात् परस्तात् अग्नये व्रतपदये अग्नये व्रतपदये व्रतपदये अग्नये अग्नये व्रतपदये पुरोडाशं पुरोडाशं व्रतपदये अग्नये अग्नये व्रतपदये पुरोडाशं व्रतपदये पुरोडाशं पुरोडाशं व्रतपदये व्रतपदये पुरोडाशं वत्ताकपालं वत्ताकपालं पुरोडाशं व्रतपदये व्रतपदये पुरोडाशं वत्ताकपालं व्रतपदये व्रतपदये पुरोडाशमट्टाकपालमट्टाकपालं पुरोडाशं निर्निरट्टाकपालं पुरोडाशं पुरोडाशमट्टाकपालन्निः अष्टाकपालं निर्निरट्टाकपालमट्टाकपालं निर्वपेद्वपेन्निरट्टाकपालमट्टाकपालं निर्वपेद् अष्टाकपालमित्यष्टाकपालम् निर्वपेद्वपेन् निर्वपेत् संवत्सरं संवत्सरं वपेन् निर्वपेत् संवत्सरं वपेत् संवत्सरं संवत्सरं वपेद्वपेत् संवत्सरमेवैव संवत्सरं वपेद्वपेत् संवत्सरमेव संवत्सरमेवैव संवत्सरगो संवत्सरमेवैनमेनमेव संवत्सरगो संवत्सरमेवैनं संवत्सरमिति संवत्सरम् एवैनमेनमेवैवैनं वृत्रं वृत्रमेनमेवैवैनं वृत्रम् एनं वृत्रं वृत्रमेनमेनं वृत्रं जघ्निवागुंसं जघ्निवागुंसं वृत्रमेनमेनं वृत्रं जघ्निवागुंसं वृत्रं जघ्निवागुंसं जघ्निवागुंसं वृत्रं वृत्रं जघ्निवागुंसमग्निरग्निर्जघ्निवागुंसं वृत्रं वृत्रं जघ्निवागुंसमग्निः जघ्निवागुंसमग्निरग्निर्जघ्निवागुंसं जघ्निवागुंसमग्निर्व्रतपतिर्व्रतपतिरग्निर्जघ्निवागुंसं जघ्निवागुंसमग्निर्व्रतपतिः अग्निर्व्रतपतिर्व्रतपतिरग्निरग्निर्व्रतपतिर्व्रतं व्रतं व्रतपतिरग्निरग्निर्व्रतपतिर्व्रतं व्रतपतिर्व्रतं व्रतं व्रतपतिर्व्रतपतिर्व्रतमा व्रतं व्रतपतिर्व्रतपतिर्व्रतमा व्रतपतिरिति व्रतपतिः व्रतमा व्रतं व्रतमालम्भयति लम्भयत्या व्रतं व्रतमालम्भयति आलम्भयति लम्भयत्यालम्भयति ततस्ततो लम्भयत्यालम्भयति ततः लम्भयति ततस्ततो लम्भयति लम्भयति ततोऽध्यति ततो लम्भयति लम्भयति ततोऽधि ततोऽध्यति ततस्ततोऽधिकामं काममधिततस्ततोऽधिकामो अधिकामं काममध्यधिकामं यजेत यजेत काममध्यधिकामं यजेत कामं यजेत यजेत कामं कामं यजेत यजेतेति यजेत
ब्रह्माणं वरुणाग्नेमन्वारभामहे आदित्यं विष्णुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिम् औरुक्षये द्वे अधर्धरोते समस्रजा वेगाडे त्वमर्नावाणे बल्पाधाना पर्वतं वे याद्वा सृजाधा अवयदधा अधर्धरो समस्रेजा वेखाणे त्वामर्नावान् बल्बाधाना आराम्ना महान्तमिन्द्रपर्वतम् याद्वा सृजाद्धारा अवयदधा नाभो या औहवा हाने वामदेव्यं च अवराजा नमद्वारस्य रोद्रं होता सत्येजङ्ग्र दासेयः अग्निं पुरा तनयित्नो राजेक्तदे हिरण्यरूपा मावासा गानो द्वा इदामे विष्णु प्रियमोये अग्नाया हेवा एताया ये ग्रेणाणोः व्यादा ता
బుబళం హా బింద్రో హా బుభజో హా బుబృహద్ధా భృతం హా భుస్వర్హా భుజ్యోతిర్హా బుధాదే హా బుహా బుహా వౌహా ఔహా ఔహా ఏ సోమామింద్రమా దదుత్వా 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 మత్స్వాహా వోజో హా భుజహో హా బుబలం హా వింద్రో హా బుభయో హా బుబృహద్ధా భృతం హా భుస్వర్హా భుజ్యోతిర్హా బుధాదే హా బుహా బుహా వౌహా ఔహా ఔహా ఏ యంతేషు శామహర్యా స్వాద్రే 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 మత్స్వాహా వోజో హా భుజహో హా బుబలం హా బింద్రో హా బుభజో హా బుబృహద్ధా భృతం హా భుస్వర్హా భుజ్యోతిర్హా బుధాదే హా బుహా బుహా వౌహా ఔహా ఔహా ఏ సోదుర్బాహుభ్యాం సూయతో నార్వా 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 సధమే సాధమే సాధామే రితమే రేతమే ఆర్తామే యాహ వియాహ వియాపిభా మత్స్వా హ ఓవా ప్రాజాపత్యం గాయత్రం తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రాజాహిం భా బ్రహ్మవిదాప్నోతిపరం అదేశాభ్యుక్తా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమేశ్వరమన్ సహ బ్రహ్మణా విపశ్యతే తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశస్సంభూతా ఆకాశాద్ వాయో వాయోరగ్నిః అగ్నిర్జ్యోతిరగ్నిః
मुच्यत इति तस्मादेव स्वानन्दरमयात् अन्योन्तरात्मारामयः पटिकं पूजाय वा स्वामी पटिकं पूजाय मा स्वामी शंकरुडो वन्निदो पगजेयो चिन्नि मा जगदंब पटिकं पूजाय मा स्वामी शंकरुडो वन्निदो पगजेयो चिन्नि मा
पुरोयमयं पुरो भुवो भुवः पुरोयमयं पुरो भुवः पुरो भुवो भुवः पुरः पुरो भुवस्तस्य तस्य भुवः पुरः पुरो भुवस्तस्य भुवस्तस्य तस्य भुवो भुवस्तस्य प्राणः प्राणस्तस्य भुवो भुवस्तस्य प्राणः तस्य प्राणः प्राणस्तस्य तस्य प्राणो भुवायनो भुवायनस्प्राणस्तस्य तस्य प्राणो भुवायनः प्राणो भुवायनो भुवायन प्राण प्राणो भुवायनो वसन्तो वसन्तो भुवायन प्राण प्राणो भुवायनो वसन्तः प्राण इति प्राणः भुवायनो वसन्तो वसन्तो भुवायनो भुवायनो वसन्तो प्राणायनो प्राणायनो वसन्तो भुवायनो भुवायनो वसन्त प्राणायनः वसन्त प्राणायन प्राणायनो वसन्तो वसन्त प्राणायनो गायत्री गायत्री प्राणायनो वसन्तो वसन्त प्राणायनो गायत्री प्राणायनो गायत्री गायत्री प्राणायन प्राणायनो गायत्री वासन्ती वासन्ती गायत्री प्राणायन प्राणायनो गायत्री वासन्ती गायत्री वासन्ती वासन्ती गायत्री गायत्री वासन्ती गायत्र्यै गायत्र्यै वासन्ती गायत्री गायत्री वासन्ती गायत्र्यै वासन्ती गायत्र्यै गायत्र्यै वासन्ती वासन्ती गायत्र्यै गायत्रं गायत्रं गायत्र्यै वासन्ती वासन्ती गायत्र्यै गायत्रं गायत्र्यै गायत्रं गायत्रं गायत्र्यै गायत्र्यै गायत्रं गायत्रात् गायत्रात् गायत्रं गायत्र्यै गायत्र्यै गायत्रं गायत्रात् गायत्रं गायत्रात् गायत्रात् गायत्रं गायत्रं गायत्रादुपागोंशुरुपागोंशुर्गायत्रात् गायत्रं गायत्रं गायत्रादुपागोंशुः गायत्रादुपागोंशुरुपागोंशुर्गायत्रात् गायत्रादुपागोंशुरुपागोंशुरुपागोंशुर्गायत्रात् गायत्रादुपागोंशुरुपागोंशुरुपागोंशोः उपागोंशोरुपागोंशोरुपागोंशोरुपागोंशोरुपागोंशोरुपागोंशोस्त्रिवतो उपागोंशोरित्युपागोंशो उपागोंशोस्त्रिव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 त्
ప్రాణం
पदाभ्योऽयं दक्षिणा दक्षिणाय पदाभ्यः पदाभ्योऽयं दक्षिणा पदाभ्यैरप्राभ्याभ्यः अयं दक्षिणा दक्षिणाय वयं दक्षिणा विश्वकर्मा विश्वकर्मा दक्षिणाय वयं दक्षिणा विश्वकर्मा दक्षिणा विश्वकर्मा विश्वकर्मा दक्षिणा दक्षिणा विश्वकर्मा मनो मनो तस्य विश्वकर्मा दक्षिणा दक्षिणा विश्वकर्मा तस्य विश्वकर्मा तस्य विश्वकर्मा विश्वकर्मा तस्य मनो मनस्तस्य विश्वकर्मा विश्वकर्मा तस्य मनः विश्वकर्मेति विश्वकर्मा तस्य मनो मनस्तस्य तस्य मनो वैश्वकर्मणं वैश्वकर्मणं मनस्तस्य तस्य मनो वैश्वकर्मणो मनो वैश्वकर्मणं वैश्वकर्मणं मनो मनो वैश्वकर्मणं ग्रीष्मो ग्रीष्मो वैश्वकर्मणं मनो मनो वैश्वकर्मणं ग्रीष्मः वैश्वकर्मणं ग्रीष्मो ग्रीष्मो वैश्वकर्मणं वैश्वकर्मणं ग्रीष्मो मानदो मानदो ग्रीष्मो वैश्वकर्मणं वैश्वकर्मणं ग्रीष्मो मानसः वैश्वकर्मणमिति वैश्वकर्मणो ग्रीष्मो मानसो मानसो ग्रीष्मो ग्रीष्मो मानः सृष्टुक् सृष्टुङ् मानसो ग्रीष्मो ग्रीष्मो मानः सृष्टुको मानः सृष्टुक् सृष्टुङ् मानसो मानः सृष्टुक् ग्रैष्मी ग्रैष्मी सृष्टुङ् मानसो मानः सृष्टुक् ग्रैष्मी त्रिष्टुक् ग्रैष्मी ग्रैष्मी त्रिष्टुक् त्रिष्टुक् ग्रैष्मी त्रिष्टुभः त्रिष्टुभो ग्रैष्मी त्रिष्टुक् त्रिष्टुक् ग्रैष्मी त्रिष्टुभः ग्रैष्मी त्रिष्टुभः त्रिष्टुभो ग्रैष्मी ग्रैष्मी त्रिष्टुभः ऐनमैनं त्रिष्टुभो ग्रैष्मी ग्रैष्मी त्रिष्टुभः ऐनो त्रिष्टुभः ऐनमैनं त्रिष्टुभः त्रिष्टुभः ऐनमैनादैनादैनं त्रिष्टुभः त्रिष्टुभः ऐनमैनाद ऐनमैनादैनादैनमैनमैनादन्तर्यामोऽन्तर्याम ऐनादैनमैनमैनादन्तर्यामः ऐनादन्तर्यामोऽन्तर्याम ऐनादैनादन्तर्यामोऽन्तर्यामादन्तर्यामादन्तर्याम ऐनादैनादन्तर्यामोऽन्तर्यामाद अंतर्यामो अंतर्यामादन्तर्यामादन्तर्यामो अंतर्यामो अंतर्यामा पंचदश पंचदशो अंतर्यामादन्तर्यामो अंतर्यामो अंतर्यामात् पंचदश अंतर्याम इत्यन्तः यामः अंतर्यामात् पंचदश पंचदशो अंतर्यामादन्तर्यामात् पंचदश पंचदशात् पंचदशात् पंचदशो अंतर्यामादन्तर्यामात् पंचदश पंचदशात् अंतर्यामानित्यन्तः यामान् पंचदशात् 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 बृहत् बृहत् पंचदशात् 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 बृहत् पंचदशैः पंचादशात् पंचदशात् बृहत् बृहत् पंचदशात् पंचदशात् बृहत् बृहदो बृहदो बृहत् पंचदशात् पंचदशात् बृहत् बृहदः पंचदशात् पंचादशात् बृहत् बृहदो बृहदो बृहत् बृहत् बृहदो भरद्वाजो भरद्वाजो बृहदो बृहत् बृहत् बृहदो भरद्वाजः बृहदो भरद्वाजो भरद्वाजो बृहदो बृहदो भरद्वाजर्भरद्वाजो बृहदो बृहदो भरद्वाजर्भिः भरद्वाजर्भरद्वाजो भरद्वाजर्भिः प्रजापतिर्हीनया प्रजापतिर्हीनयर्भिर्भरद्वाजो भरद्वाजर्भिः प्रजापतिर्हीनया प्रजापतिर्हीनया प्रजापतिर्हीनयर्भिर्भिः प्रजापतिर्हीनया प्रजा प्रजापतिर्हीनयर्भिर्भिः प्रजापतिर्हीनया प्रजा प्रजापतिर्हीनया 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 प्रजामनो मनस्त्वया प्रजापतिर्हीनया प्रजापतिर्हीनया प्रजामनः प्रजापतिर्हीनयेन प्रजापतिर्हीनया प्रजामनो मनस्त्वया प्रजामनो गृह्णामि गृह्णामि मनस्त्वया प्रजामनो गृह्णामि मनो गृह्णामि गृह्णामि मनो मनो गृह्णामि प्रजाभ्यः प्रजाभ्यो गृह्णामि मनो मनो गृह्णामि प्रजाभ्यः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाय रुद्र नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय साधिकाय श्रीमन्महादेवाय नमः।
శ్రీమద్రమారమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద రమారమణ గోవింద హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర
षडाभ्यं विश्वशम्भुवं नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमान् नित्यं विश्वन्नारायणगं हरे विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवते विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ध्याता ध्यानं नारायण परः किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः समव्ययं कविगो समुद्रेन्दं विश्वशम्भुवम् पद्मकोशप्रदेकाशं हृदयं चाप्यधोमुखो निश्चाविदस्यान्तेनाभ्यामुपरि तिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्याय धनं महत् गोशिलाभिस्तुलम्बत्याघोषसन्निभम् तस्यान्तेषु शरकं रोक्मं तस्मिन् सर्वं प्रतिष्ठितो मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतोमुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः ऊर्ध्वमदशायीरश्मयस्तस्य सन्तता तापयते स्वन्देहमापादतलमस्तकः मध्ये वह्निशिखा अनीयोर्ध्वा व्यवस्थितः नीलतोरणमध्यस्थाद्दिल्लेकेव भास्वरा रशोकवत्तन्वे वेदाभास्वत्यनोपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्म सशिवः स हरिश्चेन्द्रः सोऽक्षरः परमस्वराट् गोपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् महिमान् भवति वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् महिमान् भवति एवं वेद गोपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनौ आयतनवान् भवति अग्नेरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्नेरायतनौ आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनो आयतनवान् भवति यो वायो रायतनं वेद आयतनवान् भवति आपो वै वायो रायतनो आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अपामायतनौ आयतनवान् भवति शतमनायतनं वेद आयतनवान् भवति आपो वा अवश्यतमल आयतनो आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनो आयतनवान् भवति चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनो आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनो आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनो आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनौ आयतनवान् भवति पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनो आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनो आयतनवान् भवति संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनो आयतनवान् भवति एवं वेद योऽप्सुरावं प्रतिष्ठितां वेद एव तिष्ठति तद्विष्णोर्बलबाहुः आदेप्तिः किं परायणौ एको यद्धारयद्देवः रोदसे बुभे वादाद्विष्णोर्बलबाहुः अक्षराद्दीप्तिरुच्यते पदाद्धारयद्देवः विष्णोरेकमुत्तमम् अधैनं विष्णवे धरुर्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति गोत्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा यै स्वाहेति ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येम
वाक्यभिर्यजत्राः स्वस्तिन इन्द्रो वृद्धश्रवाः पूषा विश्ववेदाः स्वस्तिनस्ताभ्यो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः नमो ब्रह्मणे नमो हस्तकले नमो पृथिव्ये नमो ओषधेभ्यः नमो वाजे नमो वाजस्पतये नमो विष्णवे बृहते नमो ॐ शान्ति शान्ति शान्तिः पादो यज्ञाय स्वस्तिरस्तु नः भगवतो देवदेवोत्तमा देवता सार्वभौमा अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य अर्चावतारस्वरूपस्य अखिलहेय प्रत्यनेक कल्याण गुणैकदानस्य अपारकारुण्य सौशील्यवात्सल्य औदार्य ऐश्वर्य सौन्दर्य महोददेः जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्री भूनीला समेत श्री लक्ष्मी चन्नकेश्वर स्वामिनः श्री कामाक्षी समेत श्री सिद्धेश्वर स्वामिनः पुष्पयाग अनन्तरं वेदोक्त सुवर्ण मंत्र पुष्पम अवधारय प्रथमतः ऋग्वेद प्रिये ऋग्वेदम् अवधाराय रणप्पा ऋग्वेद ओम अग्निमीले पुरोहित यज्ञस्य देवमृत्विजं होतारुरत्नधातामम् स्वादिष्ठजामदिष्ठजा पवस्व सोमधाराय इन्द्राय पातावे सुतः रक्षोः विश्वदर्हणिरभियो निमयो हतं द्रुणासधस्थमासादत् वरिवो धातामो भवमं हिष्ठो
रुद्रहन्तामः परशराधो मघोनाम् अभ्यर्षमहानाम् देवानाम् वेदमन्धासा अभिवाजामुदश्रवाः त्वामच्छाचरामसि तदिदर्भो दिवे दिवे इन्द्रोत्वेन आशसाः पुनातिदेवरिष्वलं सोमं सूर्यस्य दुहिता वारेण विश्वादातना हरि ओं स्वस्ति ओम यदुर्वेदप्रिये यदुर्वेदम् अवधारय रणप्पार् यदुर्वेदम् ॐ इषेत्वोर्जेत्वा बालवस्थो बालवस्थदेवो वस्सविता प्रार्पयतु श्रेष्ठतमालकर्मण आप्यायध्वमग्नया देव भागमोर्जस्वते वयस्वते प्रजापते रणमेवायक्ष्वामावस्तेन ईशतमाघजगुंसो रुद्रस्य परिवो वृणद्ध्रुवा अस्मिन् गोपतौ स्यादभक्तिर्यजमानस्य पशून् पाहि ब्रह्मवादिनो वदन्ति अग्निहोत्र प्रायणा यज्ञाः किं प्रायणमग्निहोत्रमिति वर्षो वा अग्निहोत्रस्य प्रायणो अग्निहोत्रै यज्ञानाम् तस्य पृथिवी सदः अन्तरिक्षमाग्निध्रौ जोरुहविर्धानो दिव्या आवप्रोक्षणयः ओषधयो बर्हिः वनस्पतय इध्वः दिशः परिधजः आदित्यो लूपः यजमानः पशुः समुद्रो बभृतः संवत्सरस्वगाकारः तस्मादाहिताग्नेः सर्वमेव बर्हिष्यन् दत्तं भवति यत्सायं जुहोति रात्रिमेव तेन दक्षिण्यां कुरुते यत्प्रातः हरि ओं स्वस्ति यदुर्वेदश्रवणानन्तरं समवेदप्रिये सामगानम् अवधारय रणप्पार् सामगानम् हरि ओम् अग्नाय हि वेदये गृणानो हव्यदातये निहोता सत्स्यवर्गशे दिशाञ्च दशानुगानं दशाम् अहाबुहाबुहाबो अहमन्नमहमन्नमहमन्ना दोहमन्ना 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 दोहं विधारय हम विधारय हम विधारया हाबुहाबुहाबो यद्वर्चो हिरण्यास्या यद्वावर्चो गवामो ता सत्यास्या ब्रह्मणो वर्चाः तेन माहन्द्रजा मासाये हाबुहाबुहाबो अहमन्नमहमन्नमहमन्ना दोहमन्ना 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 दोहं विधारय हम विधारय हम विधारया हाबुहाबुहा उमा ये हमन्नमहमन्ना दोहं विधारया ये अहमन्नमहमन्ना दोहं विधारया ये अहमन्नमहमन्ना दोहं विधारया ये अहं
వర్జాతే ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుశ్రోత్రం అతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మనే నిరతేజ ఉపనిషస్తు ధర్మాః అస్తు తే మయి సంతు ఓం శాంతి 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 హరి ఓం హరి ఓం అథర్వవేద ప్రియే అథర్వణవేదం అవధారయ రణపార్ అథర్వణవేదం ఓం సన్నా దేవీరభిష్టాయ ఆపో భవంతు వేదయే శయ్యాలభిస్రావంతు నః మన్యర్భగో మన్యరేవాసా దేవో మన్యరోహతా వరుణో జాతవేదాః మన్యం విషానీలతే మానుషీర్యా పాహినో మన్యోన్మాలాదోషాః అభీమన్యోన్మహస్తమీయాన్నమాలాదుజావిజాహిషత్రోలో అమిత్రః వృత్రః లస్యః విశ్వావధోన్యాభారాత్మన్నాః హరి ఓం స్వస్తి ఉపనిషద్వాక్యం అవధారయ ఓం ఆనందో బ్రహ్మే దివ్యజానాద్ ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతే ఆనందం ప్రయంజభిషం విశంతే శైలాభార్గవీమారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠితా ఏవం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవక్షసేన మహాన్ కీర్త్యా హరి ఓం స్వస్తి ఇతిహాస పురాణం అవధారయ జయత్యా శ్రుతచంద్రాసత్వాంద విద్వంసనోదయః ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్ధర నిర్ధారిక నిరువధిక మాహాత్మ్య దశవదనదమిద దైవత పరిషదభ్యర్చిత దాశరథీ భావ దివిషదధిపతిరణ సహచరుణ చతుర దశరథ చరమరుణ విమోచన కౌసలా సుత కుమార భావగంజగిత కారణాకార కౌమారికేలి గోపాయత కౌశికాధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత ప్రణిత జన విమత విమదన దుర్లలిత దోర్లలిత తనుదర విషి కవిత ధన వికటిత విశరారు శరారు తాటకా తాటకేయ చతుర్ముఖేశ్వరముఖైః పుత్రపౌత్రాదిశాలినే నమః సీతా సమేతాయ రామాయ గృహమేదినే హరి ఓం స్వస్తి స్తోత్రపాఠమవధారయ క్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆర్తా విశిన్నా శిథిలాచ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీధస్య శాలినీ దేశోऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतौ योगक्षेमस्य कृत्यैः युक्तं क्रियाता आशी कामे युज्याता इति आशिषः समृद्धे ग्रन्थि ग्रन्थादि आदिदेवास्यां परिगृह्णादि पुमानवै ग्रन्थि
విష్ణు పరమం వరగోదా పశ్యంతి శౌర్యాః దివే వదక్షురాదలం రమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర నమ పార్వతీ పదయే హర హర మహాదేవ హర నమో